ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలోని జే కన్వెన్షన్ మైదానంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ జిల్లాలో సుమారుగా 4 లక్షల కార్యక్రమాలు సంతకాలు సేకరించాం. దాని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీలు జరుపుకున్నాం. ఈ జిల్లాలో ఇవాళ పెద్ద ఎత్తున విజయవంతమైనందుకు ఈ వేదిక ద్వారా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి, ఈ జిల్లాలో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మీ ద్వారా, ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇంత పెద్ద ఒత్తిడి విజయవంతం చేసినందుకు. దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఇవాళ అదే కాదు, మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం ఉన్న ప్రాంతం. ఇవాళ ఈ రైతాంగం ఉన్న ప్రాంతంలో, ఈ ప్రాంతంలో రైతుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఇవాళ విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో ఇవాళ ఇటీవల ఎదురుగా ఉన్నారు. వారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా సుమారు 2.5 సంవత్సరాలు చేశారు. కొసా కన్బాబు గారు ఇవాళ మనం ముందున్నారు. వారి నాయకత్వంలో ఆనాడు చేశాం. ఆనాడు రైతుల పక్షాన్ని నిలబడ్డాం. రైతులకు ఏంటి కావాలంటే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ ఈనాడు ప్రభుత్వం అనేక కష్టాలు, ఇబ్బందులు పడతా ఉన్నారు. అనేక విషయాలు ప్రజలందరూ చర్చిస్తారు, అనేక విషయాలు మాట్లాడదాం. ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, ఇవాళ నియోజకవర్గ అనుబంధ అధ్యక్షులు కానీ, లేదా మండల పార్టీ అధ్యక్షులు కానీ ఇవాళ నియామకాలు పూర్తి చేసుకున్నాం. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా ఇవాళ నియామకాలు పూర్తి కావాలని చెప్పి, క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి. ఎక్కడైతే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటుందో అక్కడే నాయకత్వం బలోపేతంగా ఉంటుందని చెప్పి ఇవాళ పెద్దలందరూ కూడా మనకు సూచన చేయడానికి వచ్చారు. దానికి సంబంధించి కేంద్ర నాయకత్వం నుంచి వచ్చారు. మరి దానికి సంబంధించి ఇన్ఛార్జ్ చేశారు. వాళ్ళ ముందు మొదటిగా ఈ సంస్థాగత నియామకాల గురించి డీటెయిల్ గా వారు చెప్తారు. వారు చెప్పిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాట్లాడి, పెద్దలు మాట్లాడేటప్పుడు మిగతా విషయాలు కూడా మాట్లాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ గ్రామ కమిటీలు వేసుకోవాలి, 2 గ్రామాలకు ఇన్ఛార్జ్ వేసుకోవాలి, మండల స్థాయిలో అనుబంధ సంఘాలు వేసుకోవాలి, అనుబంధ సంఘ కమిటీలు వేసుకోవాలి. అలాగే జిల్లా స్థాయిలో సుమారుగా మనకి 30 అనుబంధ విభాగాలు ఉన్నాయి. సుమారుగా 27 నియామకాలు ఇప్పటికీ అనుబంధ విభాగాలు వేసుకున్నాం. 27 అనుబంధ విభాగాలకు కూడా పూర్తి స్థాయి కమిటీని వేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న మన వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు. వారందరూ కూడా ఈ తొలక సహాయ సహకారాలతో ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసుకుని విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమంగా ఉంది. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ జిల్లా సంస్థాగతంగా బలోపేతంగా ఉన్నాం అని చేసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇవాళ 7 నియోజకవర్గం సంబంధించిన ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. మీ గ్రామాల్లో గాని, మీ మండలాల్లో గాని ఖచ్చితంగా దీన్ని బలోపేతం చేసుకోవడానికి దాని ప్రాథమికంగా అన్ని కార్యక్రమాలు కూడా వారు విశదీకరిస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సుశక్తంగా అక్కడ నిలబడిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చోండమ్మా. అక్కడ నిలబడిన వాళ్ళందరూ చేసేసుకోండి. ఇంకా ఎవరైనా చేస్తుంటే చేసేసండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బలోపేతం చేసుకోవడానికి వారు ఒక్కొక్కటి చెప్తారు. పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వినండి. ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ఏ రకంగా నియామకం చేసుకోవాలి, మండల స్థాయిలో ఏ రకంగా నియామకం చేసుకోవాలి, రేపు రాబోయే కార్యక్రమాల్లో వారందరినీ ఎలా భాగస్వామ్యం చేసుకోవాలి, వారందరికీ కూడా రాబోయే కార్యక్రమంలో పార్టీ ఎంత భాగస్వామ్యం ఇవ్వబోతుంది, ప్రతి కార్యకర్తని కూడా వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా వారిని రాబోయే ప్రభుత్వంలో మనం మళ్ళీ ప్రభుత్వం వస్తే వారు ఏ రకంగా ఇన్వాల్వ్ చేయబోతుందనే విషయాన్ని ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తారని చెప్పి మీ అందరికీ